మనకి భగవద్గీతలో ఏం చెప్తారంటే లోకాలనేవి 3 రకాలుగా ఉంటాయి. భౌతిక లోకము, సూక్ష్మ లోకము, కారణ లోకము. భౌతిక లోకంలో ఒక పని పూర్తి చేయాలి అంటే ఇంద్రియాల ద్వారా అది సాధ్యమవుతుంది. అలాగే భౌతిక లోకంలో చావు, పుట్టుక, ముసలితనం ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి సూక్ష్మలోకంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఆ వ్యక్తి ఇంద్రియాలతో పని లేదు. తన యొక్క సంకల్ప శక్తి ద్వారా తను అనుకున్న ఏ పనైనా పూర్తి చేయగలుగుతాడు. మనసులో అనుకున్న పనిని అతను తక్షణం తన ముందు ప్రత్యక్షం చేసుకోగలడు అనమాట. అంటే భౌతిక లోకంలో ఒక వ్యక్తికి కోరికలు ఉంటాయి. సూక్ష్మలోకంలో కూడా ఆ వ్యక్తికి కోరికలు అనేవి ఉంటాయి. కానీ సూక్ష్మలోకంలో గనక ఆ వ్యక్తి భగవంతుడే తన ధ్యేయం అనుకుంటే కారణలోకానికి వెళ్తాడు. అక్కడ ఆ వ్యక్తి అనుభూతి అనే ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు. అదే వైకుంఠం అనంటే. సో వైకుంఠం అనంటే ఎలాంటి కోరికలు లేని స్థితి, ఎలాంటి కోరికలు లేని లోకమే వైకుంఠ లోకం.